ఇక ఉమ్మడి వరంగల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. వాటి కౌంటింగ్ అయింది. ఒక భూపాలపల్లి సంబంధించి అదేవిధంగా ములుగులో మరొక 3 వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయితే మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ చాలా మున్సిపాలిటీలలో పీఠాలను మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకోగలిగింది. కొన్ని చోట్ల మాత్రం హంగు రావడం అది ఉత్కంఠతకు దారితీస్తుంది, ఆసక్తిని కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో కీలకంగా చెప్పుకునేది జనగామ, అదేవిధంగా ఆ తర్వాత మహబూబాద్ జిల్లా. ఈ 2 మున్సిపాలిటీలు వరంగల్ గ్రేటర్ వరంగల్ తర్వాత కూడా అత్యంత కీలకమైనటువంటి మున్సిపాలిటీలుగా మనం భావిస్తాం. కానీ ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చూస్తే చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిసైడ్ ఫ్యాక్టర్స్ అంతా కూడా ఇండిపెండెంట్లుగా మారారు. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. గెలిచినటువంటి అభ్యర్థులు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంపుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తతకు కారణమైందని చెప్పొచ్చు. అయితే హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీలలో ఈ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. జనగామకు సంబంధించినటువంటిదే చాలా కీలకంగా చూస్తాం. ఎందుకంటే వరంగల్ తర్వాత జనగామ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇటు హైదరాబాద్ టు వరంగల్కి వచ్చేటువంటి ప్రధాన జాతీయ రహదారిపై ఉంటుంది. ఇటు హైదరాబాద్కు వరంగల్ కనెక్టివిటీగా జనగామను చూస్తాం. అట్లాంటి ముఖ్యమైనటువంటి పట్టణం. అక్కడ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రిజల్ట్ కూడా ఓటర్లు ఆ విధంగానే ఇచ్చారు. దీంతో హంగ్ ఏర్పడిందని చెప్పొచ్చు. దీంతో ఇక్కడ డిసైడ్ ఫ్యాక్టర్స్ అంతా కూడా ఇండిపెండెంట్స్గా మారారు. కాంగ్రెస్ పార్టీ 12 వార్డులను గెలుచుకుంది, బీఆర్ఎస్ 13 వార్డులను గెలుచుకుంది. ఇండిపెండెంట్లకు సంబంధించి 4 గెలుచుకున్నారు. ఒకరు సిపిఎం నుంచి కౌన్సిలర్గా గెలిచారు. దీంతో ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతు తెలుపుతారు, ఎవరి వైపు ఉంటే వాళ్ళకు మాత్రమే అధికార పీఠం తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్స్ చాలా కీలకంగా మారారు. వాళ్ళ మద్దతు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లతోటి కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్స్ నుంచి కూడా వాళ్ళను క్యాంపు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో 2 పార్టీల మధ్య కూడా ఘర్షణ వాతావరణం కారణమైంది. జనగామ పట్టణంలో ఇదే హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఇదే కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా ఒక ఉత్కంఠకు దారితీసింది అని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్స్ నుంచి ఒక ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఎవరైతే మమ్మల్ని ఒకరిని చైర్మన్గా చేసే అవకాశం కల్పిస్తారో వాళ్ళకే, ఆ పార్టీకే మా మద్దతు ఉంటుంది అనేది 4 ఇండిపెండెంట్స్ కలిపి చెప్తున్నారు. దీంతో ఇండిపెండెంట్కే ఆ అవకాశం కల్పిస్తారా, లేకపోతే వాళ్ళ మద్దతు ప్రధాన పార్టీలకు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్కి ఇస్తారా, ఎవరు జనగామ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు అనేది ఒక ఆసక్తి ఉంది, ఒక ఉత్కంఠత కూడా ఉంది. సేమ్ రిజల్ట్ మహబూబాద్కు సంబంధించినటువంటి మున్సిపాలిటీలలో కూడా కనిపించింది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్కు సేమ్ రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్కు సంబంధించి 12 వార్డు కౌన్సిలర్లు గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి కూడా 13 మంది కౌన్సిలర్లుగా గెలిచారు. సేమ్ టైంలో సిపిఎం, సిపిఐ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి చెరో 3 వార్డులను కూడా కౌన్సిలర్లుగా దక్కించుకోగలిగారు. సేమ్ టైంలో ఇక్కడ కూడా 4 ఇండిపెండెంట్లు ఉన్నారు. అదేవిధంగా బీజేపీకి మాత్రం 1 వార్డు మాత్రమే దక్కింది. ఈ నేపథ్యంలోనే ఇటు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కీలకంగా మారారని చెప్పొచ్చు. వీళ్ళు కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతు ఇస్తారో వాళ్ళు మహబూబాద్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ మహబూబాద్కు సంబంధించినటువంటి దగ్గర కూడా కొద్దిసేపటి క్రితం ఇలాంటి ఘర్షణ వాతావరణమే చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య కూడా పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిని క్యాంపుకు తరలించే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆ ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ అడ్డుకున్నారు. అధికారులు కూడా అక్కడికి వచ్చి 2 వర్గాలను కూడా పంపించారు. దీంతో ఇండిపెండెంట్లతో పాటు ఇటు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి సిపిఎం, సిపిఐ వీళ్ళే డిసైడ్ ఫ్యాక్టర్స్గా మారారు. వీళ్ళు ఎవరు మద్దతు ఉంటుందో వాళ్లకు మాత్రమే అధికార పీఠం దక్కుతున్న నేపథ్యంలో వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది మాత్రం ఒక ఆసక్తిని కల్పిస్తుంది. ఇదే మహబూబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే మనం ప్రస్తుతం నర్సంపేటలో ఉన్నాం. ఇక్కడ నర్సంపేటకు సంబంధించినటువంటి రిజల్ట్స్ 20 వార్డులకు సంబంధించి 20 వార్డుల రిజల్ట్ కూడా వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీకి అధికార పీఠం దక్కింది.
13 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళు విజయం సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 4 చోట్ల కౌన్సిలర్లు విజయం సాధించారు. బీజేపీ ఒక చోట, అదేవిధంగా సిపిఎం ఇండిపెండెంట్లు చెరొక చోట కైవసం చేసుకున్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. దీంతో నర్సంపేటకు సంబంధించినటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ విషయంలో కావచ్చు, వైస్ చైర్మన్ విషయంలో ఎలాంటి ఉత్కంఠత లేదు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే సేమ్ టైంలో ములుగుకు సంబంధించినటువంటి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా మున్సిపల్ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో పాలకవర్గంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. ఎన్నిక ఇంకా లాంఛనమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన రిజల్ట్స్ అంతా కూడా దాదాపు అయిపోయాయి. ఇంకొక 2 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్ రావాలి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ 12 చోట్ల వార్డుల మెంబర్లుగా గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ 5 చోట్ల మాత్రమే గెలిచింది. బీజేపీ ఒక చోట, ఇండిపెండెంట్లు మరొక 2 చోట్ల గెలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మెజారిటీ అంతా కూడా వచ్చేసింది. మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం అధికారం చేపట్టడమే లాంఛనం అనేది చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో కే సముద్రంకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇది హంగ్ ఏర్పడింది. ఇక్కడ కూడా 16 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 8 వచ్చాయి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 8 వచ్చాయి. హస్తంతో గట్టి పోటీ కారు గుర్తు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సమానమైనటువంటి మ్యాజిక్ వార్డులు వచ్చాయి. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పటికే వాళ్ళ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపులకు తరలించారు. ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యేల ఓట్లు, ఎమ్మెల్సీల ఓట్లు చాలా కీలకంగా ఈసారి మారబోతున్నాయి. ఇవంతా కూడా హంగ్ ఏర్పడినటువంటి మున్సిపాలిటీలలో వీళ్ళే కీలకం కాబోతున్నారు. ఇప్పుడు ఇదే కే సముద్రంలో కూడా జరగబోతుంది. ఇక్కడి నుంచి ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఓటు కీలకంగా మారుతున్న నేపథ్యం ఇక్కడ స్థానికంగా కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచే మురళీ నాయక్ ఉన్నారు. అదేవిధంగా ఎంపీగా చూస్తే కూడా బలరాం నాయక్ మహబూబాద్ నుంచి ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచి ఎన్రోల్ చేసుకొని వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. సేమ్ టైంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్గా అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్కి ఒకరు ఉంటుంది. దీంతో ఈ ఓట్లే కీలకంగా మారి కాంగ్రెస్ పార్టీకి కే సముద్రం సంబంధించినటువంటి మున్సిపాలిటీ కూడా దక్కే అవకాశం ఉంటుందనే ఒక అంచనాకు వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక చర్చ జరుగుతుంది. మరిపేటకు సంబంధించి కూడా పూర్తిగా అవకాశం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ 8 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 6 బీఆర్ఎస్ గెలిచింది, ఒకరు ఇండిపెండెంట్గా కూడా గెలిచారు. దీంతో ఇక్కడ కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అంతా కూడా వచ్చింది. డోర్నకల్ కూడా కాంగ్రెస్ పార్టీకి కావలసినటువంటి ఆధిపత్యాన్ని చెలాయించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే డోర్నకల్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ దక్కింది. మొత్తం 15 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు 11 చోట్ల గెలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ 4 చోట్ల గెలిచింది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్తో పాటు ఇంకా అదనంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లే గెలిచారు. దీంతో డోర్నకల్ నుంచి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మున్సిపాలిటీని దక్కించుకుంది, చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకుందని చెప్పచ్చు. వర్ధన్నపేట కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. వర్ధన్నపేటకు సంబంధించి మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి కూడా 6 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల గెలిచింది. ఒక్కరు ఇండిపెండెంట్గా గెలిచారు. ఈ ఇండిపెండెంట్ మద్దతు ఎవరికి ఉంటుంది అనే దాంతో హంగు ఏర్పడే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో మనం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచే కేఆర్ నాగరాజు ఉన్నారు. తర్వాత వరంగల్ ఎంపీ కడియం కావ్య ఓటు కూడా ఇక్కడ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటితోటి కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే సేమ్ టైంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. 11వ వార్డుకు సంబంధించినటువంటి రీకౌంట్ చేయాలనేది కోరుతున్నారు. ఇప్పటికే ఒకసారి 11వ వార్డుకు సంబంధించినటువంటి రీకౌంట్ కూడా చేశారు. ప్రస్తుతం అక్కడ ఆందోళన కొనసాగుతుంది. పోలీసులు వాళ్ళను నచ్చజెప్పి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రిజల్ట్ అయితే పూర్తిగా వచ్చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా పరకాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పరకాల పీఠాన్ని కూడా దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకే ఇక్కడ దక్కిందని చెప్పొచ్చు. మొత్తం 22 వార్డులకు సంబంధించినటువంటి ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 13 వార్డులను గెలుచుకుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ 6 చోట్ల, బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పరకాలలో
తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఇక్కడ మున్సిపాలిటీని దక్కించుకుందని చెప్పచ్చు. తొర్రూరుకు సంబంధించి కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా హంగ్ ఏర్పడిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ 7 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 9 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. సేమ్ టైంలో ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా కీలకంగా ఉంటాయి. ఇవంతా కూడా మ్యాజిక్ ఫిగర్ను మార్చే అవకాశం ఉంటుంది. ఏం జరగబోతుంది తొర్రూరుకు సంబంధించినటువంటిది? కాంగ్రెస్కు అధికారం దక్కబోతుందా, బీఆర్ఎస్కు మున్సిపల్ పీఠం దక్కబోతుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వచ్చిన ఫలితాలు ప్రతి చోట కూడా ఒక ఆసక్తిని కలిగించాయి, ఒక ఉత్కంఠను కలిగించాయి. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు జరుగుతున్నటువంటి ఎన్నికల కంటే కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి 12 మున్సిపల్కు సంబంధించినటువంటి జరిగినటువంటి ఎన్నికలే అందరిలోనూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువైపు చూసే విధంగా చేసే. అందులో మహబూబాద్ కావచ్చు, జనగామకు సంబంధించినటువంటి హంగు ఏర్పడడం, అదేవిధంగా వర్ధన్నపేట కావచ్చు, తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి రిజల్ట్స్లలో కూడా హంగు రావడం, ఇవంతా కూడా ఒక ఆసక్తి కలిగించింది. అందరి దృష్టి ఇటువైపే మళ్ళిందని చెప్పచ్చు. ఈ రిజల్ట్ ఏ విధంగా రాబోతుంది, ఎవరు ఇక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్నారు అనే దాంట్లో ఇప్పుడు ఇండిపెండెంట్స్ మా జనగామలో కీలకంగా మారారు. వాళ్ళే తర్వాత సిపిఎం, సిపిఐ, అదేవిధంగా ఇటు ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మహబూబాద్లో డిసైడ్ ఫ్యాక్టర్స్గా మారారు. దీంతో ఈ 2 మున్సిపాలిటీల మీదనే అందరిలో ఆసక్తి ఉంది, ఉత్కంఠ ఉంది. ఏం జరగబోతుంది, ఈ ఇండిపెండెంట్లు కావచ్చు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీకి మద్దతు తెలుపబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి ఆసక్తి ఉంది. సేమ్ టైంలో ఇప్పటికే గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా క్యాంపు రాజకీయాలకు తరలిస్తున్నారు. 16 నాడు చైర్మన్ల ఎన్నిక అవన్నీ ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు కూడా వాళ్ళందరినీ నేరుగా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా హంగ్ ఏర్పడినటువంటి మహబూబాద్ కావచ్చు, జనగామ కావచ్చు, అదేవిధంగా ఇటు వర్ధనపేట, అదేవిధంగా తొర్రూరు, ఈ 4 చోట్ల చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన అభ్యర్థులను వాళ్ళ రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు వాళ్ళంతా కూడా క్యాంపులకు తరలిస్తున్నారు. సేమ్ టైంలో ఇండిపెండెంట్లు కావచ్చు వాళ్ళందరి మద్దతు కూడగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పచ్చు.